అధ్యక్ష. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 CBI కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలేదు అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటే మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యలను డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 CBI కేసులు కూడా పెట్టింది. అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టుకోండి. కేసు పెట్టిన తర్వాత కూడా మీరు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి ఎమ్మెల్యే అయినాక మిమ్మల్ని ఓడించాలనే ప్రయత్నం చేసిన పార్టీలోకి పోయి మీరు మంత్రి అయ్యారు. కాంగ్రెస్ నిన్న కేసు పెట్టినప్పుడు మీరు పక్కకు పోలేదు కదా. ఆ కోపం ఉంటే పక్కకు అప్పుడే పోవాలి కదా. మీరు ఇదే పార్టీ తరఫున ఎమ్మెల్యే అయినరు కదా. మరి ఆ రోజు కూడా అధ్యక్ష, ఆ రోజు కూడా నేను వారి పేరు పెట్టలే, ఇక్కడ గులుగుతా ఉండే అధ్యక్ష. సార్ అధ్యక్ష, ఆ రోజు కూడా వారి పేరు పెట్టలే. ఇవన్నీ ఎందుకు చదువుతుండ్రో మరి అర్థం కావట్లేదు. నేను రిజైండర్ కూడా ఆ రోజు మా తల్లితోటి వెంటనే నేను తెప్పించిన అధ్యక్ష. అక్కడ పిల్లలు ఆడుకుంటా అంటే అయ్యో కేసీఆర్ లేడు కాబట్టి నీళ్లు కూడా వస్తారు అంటే కేసీఆర్ లేకుండా ఊళ్ళల్లో నీళ్ళే రావయ్యా. అది వ్యవస్థ. ఇప్పుడు ఈ భవనం కట్టినా లేడు, ఈ భవనాన్ని వాడుకుంటలేమా అధ్యక్ష? నిజాం లేడు, వాడుకుంటలేమా? ఇవాళ మిషన్ భగీరథది మేము 100% సక్సెస్ చేయాలని, దాన్ని వృధా కాకుండా చేయాలని కాపాడడం కోసమే ఊళ్ళల్లో కూడా అవేర్నెస్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు గ్రామ సభలలో కూడా రెగ్యులర్ గా మా మిషన్ భగీరథ యొక్క నీళ్ళ యొక్క ఆవిష్కత అంటే ఇంపార్టెన్స్ ఏందో తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వేరే వాటర్ తాగడం మూలంగా అందులో ఏం మినరల్స్ ఉండవు, హెల్త్ పాడైతుంది. ఇవి సహజ సిద్ధమైనటువంటి వాటరు, ఇవన్నీ వస్తున్నాయి. మేము ఎక్కడికక్కడ గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేయిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇట్లా నీళ్లు రావట్లేదు, ఏం రావట్లేదు, ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. ఇట్లా మాట్లాడడం మీరెందుకు ఆవేదన పడుతున్నారో మాకు అర్థమవుతుంది. ఆ రోజు నన్ను అన్నందుకు మరి మేము అన్నాము, అరే ఇక్కడ 10 ఏళ్ల కింద జరిగిన అభివృద్ధిని అవతల ఉన్నోళ్ళు విమర్శిస్తున్నారు. నేను టీడీపీ ఉన్నప్పుడు అధికారంలో లేని, ఓడిపోయినాకనే వచ్చిన, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా లేను సార్. కానీ ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంచి చెడులను కూడా భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు మంత్రిగా ఉన్న విషయాలను కూడా అవతల విమర్శిస్తుంటే మీరు అక్కడ అవును అవును అని మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చింది అధ్యక్ష. అందుకనే నేను ఆ రోజు అయ్యో దొరసారి అన్నాం. అది మీరు మైక్ తోటి మాట్లాడలే, అసలు మీ పేరు కూడా పెట్టలే. 3 ఉన్నారు ఆడ ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చాలాసేపు ఆ మేడం మాట్లాడుతుంటే విన్నా అధ్యక్ష. కానీ అసలు ఏం అంటే ఇప్పుడు మొత్తం అప్పుడే డెవలప్ అయినాక ఇంకా నేనేం చేయాలి అధ్యక్ష? అన్ని బాగున్నాయి అంటున్నారు. ఇప్పుడేం మళ్ళీ ఒక్క రోడ్ లేదు, ఒక్క వాటర్ ట్యాంక్ లేదు అని మళ్ళీ ఇట్లా అంటారు. ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు కదా. అంత ఇప్పుడు ఆమెకు నా మీద ద్వేషం ఉండొచ్చు, పాపము వాళ్ళు అటు పోయారు కాబట్టి అయ్యో సీతక్క వచ్చి ఇక్కడ మంత్రి అయిందని నాకేమనుకుంటే వాళ్ళని బతిలాడినాం అధ్యక్ష. వాళ్ళని బతిలాడినాం, ఉండండి అని బతిలాడినాం అధ్యక్ష. అట్లేం లేదు, మాకేం ఆమె మీద గౌరవం. నిన్నగాక మొన్న కూడా అనుకున్నాం ఆమె మీద గౌరవం, లక్ష్మమ్మ మీద కూడా గౌరవం, మాకు వ్యతిరేకం ఏం లేదు సార్. కానీ ఆ మాటలు అన్న తర్వాత ఫస్ట్ టైం నేను కూడా ఆ రోజు అన్నా అట్లాగా ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు అంత విషయాలను కూడా వాళ్ళు విమర్శిస్తుంటే, వాళ్ళని అట్లా సమర్థిస్తుంటే అప్పుడు అనాల్సి వచ్చింది అధ్యక్ష.